మీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఇలా చేసుకుని లెమన్ రైస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఆనియన్స్ లేకోకుండా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, శనగపాయలు నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్ అలా. తర్వాత ఒట్టిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిరకాయలు తక్కువ వేసుకోవాలి. కొన్ని వేసేసుకొని కరివేపాకు, సాల్ట్, పసుపు వేసుకోవాలి. మరి ఇప్పుడు అన్నం వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసిన తర్వాత లెమన్ జ్యూస్ వేయాలి. అంతే, చాలా టేస్టీగా ఈజీగా 1 డే కాదు 2 డేస్ అయినా ఉంటుందండి. మేము ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఇలానే చేసుకెళ్తాము ట్రైన్లో. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. లెమన్ రైస్ అంటే మనం ఎక్కువ ఆనియన్ వేసి ఏమేమో వేసేస్తాంగా, అన్నీ వేయకోకుండా సింపుల్గా చేసుకోండి ఇంట్లో. కానీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువ ఏం అవసరం లేదు, ఆయిల్ కానీ తక్కువ వేసుకోవాలి, లెమన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పులుపు అంటే పిల్లలు బాగా తింటారు. ఇంకా కావాలంటే కాజు వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.